వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం ఉంటుంది. మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. అయితే ఈ యొక్క నక్షత్రాల్లో పుట్టినటువంటి మీకు ఈ 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? కృత్తిక 2, 3, 4 పాదాలకి రవి అధిపతి. సహజంగా మీ లక్షణం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. కొంచెం ఎక్కడ కూడా మనం ఎందుకు ఏ తప్పు చేయనప్పుడు మనం ఎందుకు తగ్గాలి, నేను నిజాయితీగా ఉంటాను అనేది కంప్లీట్గా ఉంటుంది వీళ్ళ మైండ్లో. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రవి యొక్క రాశి ఏదైతే ఉందో చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వృషభ రాశి మొత్తానికి ప్రాపర్టీ విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కృత్తిక వారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, మరియు అదేవిధంగా ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ప్రారంభించేటప్పుడు విద్యా సంబంధించిన విషయంలో. మరి రోహిణీ నక్షత్రం వారికి చూసుకున్నట్లయితే రోహిణీ వారికి ఈ సంవత్సరం 6వ నెల తర్వాత నుంచి కొన్ని అగ్రిమెంట్స్, కొన్ని మధ్యవర్తిత్వంగా ఉన్న వీటి వల్ల కలిసి వస్తుంది. ఇక మృగశిర 1, 2 పాదాలు ఇందులో ఉంటాయి కాబట్టి మృగశిర వారికి ఈ సంవత్సరం చెప్పాలంటే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఈ కుజుడు మంత్ స్టార్టింగ్లో ఎగ్జాల్టెడ్లో ఉంటున్నాడు కాబట్టి కొంతవరకు వేరే ప్రాంతాలకు వెళ్ళడం వల్ల కూడా మీకు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, దూర ప్రాంతం నుంచి వివాహ సంబంధాలు కుదరడం కానివ్వండి ఇయర్ స్టార్టింగ్లో కనబడుతున్నాయి. ఇక ఈ 3 నక్షత్రాల వారికి కూడా ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంది. కాకపోతే కొంత కుటుంబ సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంది. విద్యార్థులు కాస్త విద్యా సంబంధించిన విషయంలో ఏదైనా డిఫరెంట్గా కోర్సెస్ చేయాలనే ఆలోచనలో ఉంటారు, కొన్ని టెక్నికల్ కోర్సెస్ అనేటువంటివి. మరియు అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి అవకాశాలు ఉన్నాయి చెప్పాలంటే. అయితే ఈ 3 నక్షత్రాల్లో కూడా గమనించినట్లయితే కృత్తిక 2, 3, 4 పాదం వారు ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్యుడిని, ఆ యొక్క విష్ణువుని తలుచుకోండి, ధ్యానం చేసుకోండి. రోహిణీ నక్షత్రం వారు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మరియు అదేవిధంగా మృగశిర 1, 2 పాదాల వారు కనుక చూసుకున్నట్లయితే వీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే మృగశిర నక్షత్రం వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానం కనుక చేసుకున్నట్లయితే మీకు 2026 సంవత్సరం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ గురువు 2వ స్థానంలో ఉన్నందుకు కొన్నిసార్లు ఇంట్లో మన కుటుంబ సభ్యుల్లోనే ఎవరైనా సరే, లేకపోతే మన కుటుంబానికి ఎవరైనా ఒకరు గైడ్ చేసే వాళ్ళు ఉంటారు, వారి వల్ల కూడా ఒక్కోసారి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా మే, జూన్ లోపల గుర్తుపెట్టుకోండి. అయితే లాభస్థానంలో ఉండేటువంటి శని ఈ 3 నక్షత్రాల వారికి మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఎక్కువగా విష్ణు ఆరాధన చేయడము, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనము చేయడము, వీటి వల్ల చాలా చక్కటి ఫలితాలు మీకు కలగనున్నాయి. చాలామందికి జాతకం అనేటువంటిది తెలియదు. మరి అలాంటప్పుడు ఏది మంచి ఏది చెడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ 2026 సంవత్సరంలో? అసలు 2026 సంవత్సరంలో మేము హ్యాపీగా ఉండాలి, కానీ మాకు జాతకం తెలియదు. ఒకవేళ తెలిసినా డేట్ ఆఫ్ బర్త్ వరకు తెలుస్తుంది, నక్షత్రం వరకు తెలుస్తుంది, కానీ టైం తెలియదు. దాని ద్వారా మనకు లగ్నం తెలియదు. అప్పుడు ఎలాగా అంటే కొన్ని మేజర్ ఈవెంట్స్ ఉంటాయి లైఫ్లో. అంటే వివాహం చేసుకోవడము, ఏదైనా ఒక వ్యాపారం చేయడము, అలాగే విదేశాలకు వెళ్ళడము, ధనపరంగా బాగా అభివృద్ధి అవ్వడం, ఇవన్నీ కూడా. కొన్నిటిని మీరు కొన్ని సంకేతాలతో తెలుసుకోవచ్చు. మరికొన్ని ఏంటంటే కొన్ని దేవతా సంబంధించిన ఉపాసన చేయడం ద్వారా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. వాటిని ఎలాగా అనేటువంటి విషయం ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చూడండి, లైఫ్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? ధనం మూలం ఇదం జగత్. శాస్త్రం కూడా మనల్ని ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించమనే చెప్పింది చెప్పాలంటే. ఓకే, అయితే ఇక్కడ గమనించినట్లయితే మీకు ధనపరమైనటువంటి విషయాల్లో బాగా కలిసి రావాలి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉండాలి అని అంటే కనుక నేను చెప్పేది ఒకటే, మీ యొక్క లగ్నం నుంచి 2వ అధిపతి తెలియదు, మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలియదు, మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే ప్లానెట్ ఎవరో తెలియదు అని అన్నప్పుడు సింపుల్గా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అనే మంత్రం చేసుకోండి. ఇక 2వ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చాలామందికి ఏమంటే నాకు ఏ నెంబర్ బాగా కలిసి వస్తుంది, ఏ రోజు బాగా లక్కీగా ఉంటుందని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు 7 వారాల్లో ఏ వారం బాగుందో చూసుకోండి. ఆదివారం బాగుందా,
అంటే రవి యొక్క నక్షత్రాలు ఆదివారాలు మీరు చేయొచ్చు పని. 1వ నెంబరు లేదా 10వ నెంబరు ఇట్లా అంటే కూడితే ఒకటి వచ్చే దాంట్లో మీరు చేసుకోవచ్చు. అలాగే సోమవారాలు బాగుందండి, ప్రతిసారి నాకు సోమవారం బాగా కలిసి వస్తుందండి అన్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా బిజినెస్లు చేయడం కానీ, వస్త్రానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినవి చేయొచ్చని అర్థం అనమాట. అలాగే 2వ నెంబర్ బాగా కలిసి వస్తుందని. మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకం తెలియదు కానీ వాళ్ళకి మంగళవారాలు బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఏం కొన్నా నేను మంగళవారం కొంటానండి, మంగళవారం బాగా కలిసి వస్తుంది అంటారు. అలాంటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, మరియు మిషనరీస్, పవర్ రిలేటెడ్ ఇలాంటివి ఏవైనా సరే మీరు ప్రారంభించడం చేయొచ్చు. బుధవారం కనుక మీరు చేయాలి అని అనుకుంటే గమనించుకున్నట్లయితే అంటే బుధవారాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి. బుధుడు వ్యాపారానికి కారకుడు. సహజంగానే బుధుడు కనుక బాగుంటే వాళ్ళకి ఇయర్స్ కూడా కొంచెం మంచి పెద్ద చెవులు ఇలా ఉంటాయి, వాళ్ళకి మంచి వాగ్దాటి ఉంటుంది. అందుకే చూడండి, మార్కెటింగ్లో ఎవరు బాగా రాణిస్తారు అంటే మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు బాగున్న వాళ్ళు మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణించడం. అలాంటి వాళ్ళు ఏంటంటే బుధవారాలు ప్రారంభించడం అనేది మంచిది. వాళ్ళకి 5 నెంబర్ బాగా కలిసి వస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కుజుడికి సంబంధించిన 9 నెంబర్. ఇక శుక్రవారం లేదా గురువారం తీసుకుందాం. గురువారం అయితే గురువుకి సంబంధించినటువంటి వారాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. అంటే టీచింగ్ లైన్స్లో బాగా కలిసి వస్తుంది మీకు. అది ఓన్గా బిజినెస్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా జాయిన్ అవ్వడం కానీ టీచింగ్స్లో బాగా కలిసి వస్తుంది అర్థం. శుక్రవారం కనుక మీకు అన్ని విధాలా బాగుంటుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ మీకు ఆ యొక్క వారాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో మీరు ఆరోగ్య సంబంధించినటువంటివి మీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నా, లేకపోతే ఆరోగ్య సంబంధించిన బిజినెస్లు ఏం చేస్తున్నా సరే బాగుంటుంది. ఇక శనివారాలు బాగున్న వాళ్ళు ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు. శనికి 2 రకాల కారకత్వాలు ఉంటాయి. రాహు యోగించినా శనివారం యోగిస్తుంది సహజంగా శని. అయితే ఈ శనివారాలు పర్టికులర్గా మీరు యోగిస్తుంది అంటే జాబ్ కన్సల్టెన్సీ, జాబ్ చేయడము, లేకపోతే కొంతమంది చూడండి ఈ కోళ్ళ పెంపకం, మేకల పెంపకం ఇవి చేస్తూ ఉంటారు, గొర్రెల పెంపకం అవి చేసుకోవచ్చు. ఇక మంగళవారాలు ఇప్పుడు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు మనం చెప్పుకున్నాం కదా. ఈ మంగళవారాలు కూడా కేతువు కూడా చూసుకోవచ్చు కుజుడితో పాటు. కాబట్టి మంగళవారాలు కలిసి వస్తుందన్నా సరే మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్, శనివారము మంగళవారం 2 సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళొచ్చు. మంగళవారాలు కలిసి వస్తుందంటే కొంతవరకు మీరు ఆధ్యాత్మికమైనటువంటి, గురువారం మంగళవారం 2 కలిసి వస్తుందంటే ఆధ్యాత్మికమైన వాటిలో కూడా బాగా కలిసి వస్తుందని అర్థం చేసుకోవాలి. అయితే మీకు బిజినెస్ పెట్టి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు 2026 సంవత్సరంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనే మంత్రం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు వివాహం అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః అని చేసుకోండి. నవగ్రహాల్లో ముఖ్యంగా శని, రాహు, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గురుగ్రహం దగ్గర కూడా గోవులకి అరటికాయలు, బెల్లము తినిపించండి.